పెళ్ళంటే ఎందుకు భయపడాలో తెలియాలంటే నాకదేనాలా. అసలు పెళ్ళంటే భయమే పోవాలంటే దేవరికి అదేనాలా. పెళ్లి చేసుకోవాలి నా మాట విని. వివాహం విద్యనాశాయ, శోభనం సర్వనాశాయ. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. సముద్రం తీరం నుంచే చూడాలి, అమ్మాయిల్ని దూరం నుంచే చూడాలి అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పావు. ఇప్పుడు ఇదేంటి? నాన్న ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోమంటున్నాడన్న విషయం తెలిస్తే సత్య బాధపడుతుంది. సత్యాన్ని ప్రేమిస్తున్నానని తెలిస్తే నాన్న కోపడతాడు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. నాకేం చేయాలో అర్థం కాలేదు. నన్ను అడిగితే కరవమనే చెప్తాను. దేనికి? కప్ప కోపం వచ్చినా పెద్ద పీకేదేం లేదు. అదే పాము కోపం వచ్చిందనుకో ప్రాణాలు పోతాయి. దరిద్రుడు ఏరేవికి వెళ్ళినా ముళ్ళ పరికిలే అని, దురదృష్టవంతుడు ఎక్కడ అడుగు పెట్టినా ఆడి జీవితం నాశనం చేయడానికి ఒక ఎదవ ఉంటాడు. ఎవరికి ప్రపోజ్ చేసినా పర్ మంత్ 10 లక్షల శాలరీ ఉందా అని అడుగుతున్నారన్నా. 10,000 పెడితే ఎలాంటి ఫిగర్లు వస్తారో తెలుసా? అసలు ఏంటన్నా నీ ధైర్యం? ఇడిచిన దానికి ఈరేసి లింగం, తెగించినోడికి తెడ్డే లింగం. వాళ్ళ అమ్మకిచ్చిన మాట కోసం ఆ అమ్మాయి వేరే ఎవరిని పెళ్లి చేసుకోకుండా నీ కోసమే ఎదురు చూస్తూ ఉంది. మగవాడికి భార్య అవసరం ఎంతో ఉందిరా. భార్య అవసరం గురించి, భార్య విలువ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నాన్న. ఏ రోజన్నా మనిషిలో చూసావు అమ్మని? చావనన్న చస్తాను కానీ నువ్వు చెప్పిన అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోను. నేను చెప్పేది వినవా? ఏం చెప్తావు? నాన్నకిచ్చిన మాట కోసం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకిచ్చిన మాట కోసం నన్ను కిగ్గా ఉంచుకుంటావు అంతేగా? పిచ్చిగా వాగమంటే. అసలు ఆ మహిమ ఎవరు, ఎక్కడ ఉంటుంది? పోలీసులు వచ్చారు అమ్మగారు. పోలీసులా? ఎప్పుడైనా కలిసావా? మహిమ ఎవరు, ఏంటి, ఎప్పుడు కలిసా, ఎందుకు కలిసా, అసలు కలిసానా లేదో తెలియాలంటే ముందు దేవరికి తెలియాలా? ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. నీకెందుకురా? నేను చెప్పాల్సిందంతా చెప్పాను. మీ అభిప్రాయం కూడా చెప్తే ఆ ఏర్పాట్లు చూస్తా. పెళ్ళేగా చేసుకుందాం.